ఇంటరప్షన్లతో ఇదేం సార్? ఎంతమంది సభ్యులు, ఎంతమంది మంత్రులు, ఆఖరికి బీజేపీలకు కూడా అవకాశం ఇస్తాను. మీరు 10:30కు మీరు స్టార్ట్ చేసిన ప్రసంగము ఇప్పుడు 11:45 అవుతున్నది. 22 నిమిషాలు డిస్టర్బ్ అయింది. అధ్యక్ష, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎట్లా సార్? హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఎట్లా మాట్లాడతారు? హౌస్ ఆర్డర్లో పెట్టండి. అధ్యక్ష, స్పీకర్ సార్, అధ్యక్ష, అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటేనేమో బడా అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష శ్రీహరి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు ప్రస్తావిస్తుంది. ప్రధానంగా ఒకటి, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడిండు. రెండవది, ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, పాలమూరు జిల్లాను వాళ్ళు సస్యశ్యామం చేసినామంటే ఏం మాట్లాడితే పాలమూరు జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి నార్లాపురి జగాల పోసి జాతికి అంకితం చేస్తున్నాం, ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడారు. నిజమా అబద్ధమా? అధ్యక్ష, ఒకటి, ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి. సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. రెండవది, ఈనాటికి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అధ్యక్ష, మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా. రెండోది అధ్యక్ష, ఒక నిమిషం, ఇరిగేషన్ నుంచి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టింపాడైనా, కోయిల్సైనా 8 లక్షల ఎకరాల ప్రాజెక్టు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చి కార్యక్రమం చేసిన జరిగింది. వీళ్ళు 10 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే భీమాలో, ఇదే కల్వకుర్తిలో, ఇదే నెట్టెంపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ కానటువంటి డ్యూస్ చాలా ఉన్నవి. ప్రాజెక్టు పూర్తిగానే చాలా ఉన్నవి. పూర్తి ఆయకట్టు రాలేదు అధ్యక్ష, ఈనాటికి కూడా రాలేదు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు, రిజర్వాయర్ చేస్తామని. రెండో అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు కుర్చేసుకొని కట్టిస్తా అన్నారు. అంటే 10 సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తా అన్నారు. అంటే 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే కొంగడు అక్కడ ఉంది అధ్యక్ష. అంటే అందుకనే అధ్యక్ష, రెండవది అధ్యక్ష, ఈనాడు మిషన్ భగీరథ గురించి నేను 100% రుజువు చేస్తా. ఈ రోజున చాలా గ్రామాల్లో, మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా 60-70% విలేజెస్లో నీళ్లు రావటం లేదు. రెండవది అధ్యక్ష, ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. సర్టిఫికేట్ కూడా చెప్తాం. అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడ్డాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష. ఈనాడు రెండవది, ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదేందుకు చేస్తున్నారు, అదేందుకు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి కారకులు ఎవరైతే అధ్యక్ష? అంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు 14-15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఉన్నటువంటి అప్పు 170,000 కోట్లు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు 7 లక్షల చిల్లర అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం 8 లక్షలు. ఇక్కడ ప్రస్తావిస్తున్నా. గౌరవ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి.
గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఏమన్నా అధ్యక్ష మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్లు నేను చూసిన మేము చేసింది 3 లక్షల కోట్లు అయిపోయిన కోట్లే అప్పని మాట్లాడి అంటే ప్రజల్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు 1,00,000 2 లక్షల కోట్లు 3 లక్షలు అప్పు చేసినారో దానికి అప్పు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే బదులు ప్రభుత్వం చేస్తుందా? రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారని చెప్పండి, దమ్ము దగ్గర చెప్పండి. అట్లాగే మిషన్ భగీరథ పేరు అప్పు చేసినా చేయలేదా? రైతుల నుంచి ఆ 50,000 కోట్ల అప్పు వసూలు చేసి కట్టారా మీరు? ప్రభుత్వం కట్టద్దా? అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం, ఎంత పాండిత్యం లెక్క కాదు అధ్యక్ష. నిజాయితీగా మాట్లాడాలి. నేను రుజువు చేయాలన్నప్పుడు నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పండి మరి. అందుకని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. మాట్లాడిన 4 ముక్కలే నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా విజయం చేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ ఆలోచన కారణం ఎవరు? మీరు ఇన్ని లక్షల కోట్లు ఈరోజు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది. మీరు ఈ అప్పు చేయకపోయి ఉంటే ప్రతి నెల రైతు భరోసా ఇస్తా ఉంది. ఇంత అప్పు చేయకుండా ఉంటే 20,000 కోట్లు వడ్డీ కట్టకుండా ఉంటే దీని మొత్తం కారకులు మీరై మళ్ళీ తగుదలమ్మా అని ఆరోపణ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అధ్యక్ష? దయచేసి గమనించాలి సభ్యులు. అధ్యక్ష, మంత్రి గారు ఏదో నిజాయితీ గురించి మాట్లాడినారు. నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష. నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష, ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ప్లే చేయమంటే చేస్తా. ఒకటి. రెండో అధ్యక్ష, హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బీఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష? సంవత్సరానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు 40,000 కోట్లయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు 1,27,000 కోట్లు. ఇది ఆర్బీఐ లెక్క. రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది, ఆర్బీఐ లెక్కనే చెల్తది. అధ్యక్ష, వాళ్ళు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేద్దాం అనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, మంత్రి గారు చెప్తున్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు, రాజీనామా చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. అధ్యక్ష, ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష. మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండె మీద చేసుకొని చెప్పాలా అధ్యక్ష? పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు. 8 లక్షల కోట్ల పని ఒక ఆయన, 7 అని ఒక ఆయన, 10 అని ఒక ఆయన. నోటికి ఎంత వస్తే అంతేనా మంత్రులు అంటే చదువుకొని రావాలి. ఎటువడితో వచ్చి మాట్లాడతాం ఇష్టం ఉన్నట్టు ఎట్లా సార్? అధ్యక్ష, ఏం సార్ ఇది? వాట్ ఇస్ నేను గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డు ఇప్పియండి. నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఒప్పుకోవాలా? ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మిషన్ భగీరథ చేసిన అప్పును రైతులు భరిస్తారు, నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి. లేదంటే అప్పనే ఒప్పుకోండి. ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట కట్టుబడి ఉంటా. అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష. ప్రజల్ని సభ ద్వారా తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు.